ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. నిన్న 72 శ్లోకాల వరకు వివరణ తెలుసుకునే ప్రయత్నం చేశామండి. 73వ శ్లోకంలో కూడా కొంత భాగం తెలుసుకున్నాం. తిరిగి పునశ్చరణ చేసుకుని ముందుకు వెళ్దాం. ముందుగా అనుకున్నట్టు కామ్య కామ కళారూప కదంబ కుసుమప్రియ ఇక్కడ ఆగాం కదా. కామ కళారూప అన్నది చాలా విశిష్టమైన నామం అని, లలితా సహస్రనామాలన్నింటిలోకి గొప్పమైన శాస్త్ర సంబంధమైనటువంటి నామం అని నిన్న తెలుసుకునే ప్రయత్నం చేశాము. కామ్యము లేదా కామము అన్నప్పుడు సరైన కోరికలని, దానివల్ల కలిగే ఆనందం అనేది కూడా, అంటే కమనీయమైనదని రమణీయమైనదని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు కామ కళారూప అంటే ఆ ఆనందమైన స్థితి ఏదైతే ఉందో, కళ అన్నప్పుడు కళలు అంటే విద్యలు అన్న అర్థం కూడా ఇక్కడ తీసుకోవాలండి. కళలు అంటే మనకు తెలుసు కదా, ఆ కళలన్నీ కూడా రకరకాల విద్యలే, ఆ విద్యా స్వరూపాలని కళలుగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఆనందమయ స్థితికి కారణమైనటువంటి విద్యా స్వరూపం ఏదైతే ఉందో అది ఆవిడ అని చెప్పడానికి కూడా కామ కళారూప అన్న నామాన్ని వాడడం జరుగుతుంది. ఆ నామంలో ఆ అర్థం కూడా మనం స్వీకరించవచ్చు. అదే విధంగా సృష్టి కారకుడైనటువంటి పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన శక్తి తత్వమే అనుకున్నప్పుడు, ఎందుకంటే కామ కళలు అన్నప్పుడు కామేశ్వరుల కళలటండి. కామేశ్వరుల సమూహంగా వారు చేసిన రకరకాల, వారు ప్రకటీకృతమైన విధానము, వారి శక్తులు. ఎందుకంటే సృష్టి జరగడానికి పరబ్రహ్మం కారణమైతే, పరబ్రహ్మం తన శక్తి ద్వారా సృష్టిని చేశారు. అంటే శివుడు శక్తి కలిస్తేనే సృష్టి అనేది కూడా ఉంది కాబట్టి, శివశక్తి ఐక్య రూపమే కాబట్టి కామేశ్వరుల శక్తి ఏదైతే ఉందో దానినే కామ కళలు. ఎందుకంటే సృష్టి జరిగినప్పుడు రకరకాలుగా ప్రకటీకృతం అవుతుంది మనకి. దేవతలు, మిగిలిన జంతురాశి, ఎన్నో రకాల విషయాలుగా సృష్టి అనేది జరుగుతుంది. మనం చూసే పర్వతాలు, సాగరాలు ఇవన్నీ కూడా సృష్టే కదా. ఆ ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తిగా నిక్షిప్తమై ఉంది కాబట్టి ఈ కళలు అంటే ఆ శక్తులు లేదా ఆ విద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలుపుకొని కామకళ అని చెప్పుకుంటారట. అదేవిధంగా ఇంకా విమర్శనా సిద్ధాంతం అనే సిద్ధాంతంలో దీన్ని ఇంకా విశదీకరించి, విమర్శ అంటే మనం నేను అనుకున్న వ్యాపించటం అని, అంటే ఇంకా విపులంగా అర్థం చేసుకోవడానికి విశదీకరించి కూడా గ్రహణ చేసే ప్రయత్నంలో చెప్పిన విధానం ఉందట. అక్కడ అది అంటే మనం నిన్న అనుకున్నట్టు ఒక అక్షరం ఎప్పుడు ఏర్పడుతుంది అన్నప్పుడు స్వరం దాంతో కలిసినప్పుడు, ఇప్పుడు క ఉన్నది అంటే క్ ప్లస్ ఆ, అలాగే మ్ ప్లస్ ఆ, అలానే కదా. అలా అన్ని అక్షరాలు ఏర్పడినాయి. ఇప్పుడు ఇక్కడ కామకళ అని తీసుకున్నప్పుడు క్ అంటే పరబ్రహ్మ సూచకం అండి. క్ అంటే లేదా క అంటే అర్థం పరబ్రహ్మం, బ్రహ్మం లేదా బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది క్. ఆ అనేది దాని యొక్క ఆధార శక్తి. కాబట్టి కా మా అన్నప్పుడు అలాగే ఇంకొక అర్థం కూడా ఏమొస్తుందంటే ఆకాశతత్వం చెప్పుకున్నాం నిన్న. లా అంటే భూమితత్వం. మనం కుండలిని కనుక ఉదాహరణగా తీసుకొని చెప్పతలిస్తే, కళ తీసుకున్నట్లయితే కనుక కా అనేది ఆకాశతత్వం అంటే సహస్రారం అనుకుంటే, ల భూమితత్వం, దాన్ని కుండలిని యొక్క మూలాధారంతో పోల్చుకున్నట్లయితే కనుక ఈ మూలాధారం నుంచి ఆకాశతత్వాన్ని అందుకోవడానికి చేసే ప్రయాణంలో కలిగే విద్యలు, కలిగే శక్తులు కళ అంటే అలా ఆ వాటిని కళలుగా తీసుకోవాలట. అలాగే పరబ్రహ్మ స్వరూపం అంటే దేవుడు, జీవుడు, శివం, మానవత్వం, ఇవి రెండు కూడా సమానమే. కేవలం రెండిట్లో ఉన్న జ్ఞానం అంటే పరబ్రహ్మం లేదా బ్రహ్మతత్వం అంటే సర్వజ్ఞాని, మానవుడు జీవుడు అంటే
నిమిత్త మాత్రంగా కొద్ది మాత్రంలో జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు జీవులు. దేవుడు సర్వజ్ఞాని లేదా పరమేశ్వరుడు సర్వజ్ఞాని అనుకుంటే, పరమాత్మ సర్వజ్ఞాని అనుకుంటే, జీవులు కొంచెం జ్ఞానమే ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ సర్వము కొంచెము అన్నవి తీసేస్తే మిగిలినది జ్ఞానమే. ఆ జ్ఞాన పదార్థమే కామకళ. సో కామకళ, కామ అన్నప్పుడు ఈ రెండు రకాలుగా కూడా అర్థం తీసుకుంటారట. మనం నిన్న చెప్పుకున్న ఒక బిందువు 2 బిందువులుగా ముందు ఉన్నది బిందు రూపంలో అయితే శక్తి ఫస్ట్ మొట్టమొదటిగా ప్రకటీకృతమైంది. ఆ పరమాత్మ ప్రకటీకృతమైంది సృష్టి జరిగేటప్పుడు బిందు రూపంలో. ఆ బిందు రూపం నుండి మళ్ళీ వివిధ బిందువు రూపాల్లో ఆ శక్తి అంతా కూడా విభజించుకుంటూ, ఒకదాంతో ఒకటి విభజించుకుంటూ వేరు శక్తి సమూహాలుగా వేరు బిందు రూపాలుగా వ్యక్తీకృతం అవుతుంది. ఆ మొట్టమొదటి బిందువు అసలైన పరమాత్మతత్వం ఏదైతే ప్రకటీకృతమైందో దాని తర్వాత 2 బిందు రూపాలుగా వచ్చింది. ఆ బిందు రూపాల్లో ఉన్న శక్తి అగ్నితత్వం అని, సోమతత్వం అని, వాటి రెండింటి కలయికని మళ్ళీ సూర్యతత్వంగా కూడా చెప్పుకుంటామని మనం నిన్న తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ విధంగా బిందు రూపం నుండి, అంటే సృష్టి జరగడానికి పరమాత్మ, అదే దీన్నే అహం అన్న శబ్దంతో కూడా మనం గ్రహించడానికి ప్రయత్నం చేసాం. అంతా వ్యాపించి ఉన్న శక్తి అహం, బ్రహ్మాస్మి, అది తర్వాత అలానే అయింది అని చెప్పడం. ఈ అహం అన్నది నేను అన్న అర్థాన్ని తీసుకున్నట్లయితే గనక ఇక్కడ నేను అన్నది ఏంటి అంటే ప్రతి దానిలో కూడా అది చేయడానికి కలుగుతున్న ఆకాంక్ష, కోరిక అనేది నేను అన్న పదానికి అర్థంగా తీసుకోవాలని చెప్పుకున్నాం. అదే విధంగా సృష్టి జరిగే సమయంలో, సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆ పరమాత్మ అంటే ఈ బ్రహ్మంగా ఉన్న నేను సృష్టిగా వ్యక్తీకృతమవుతాను అని అనుకున్నట. ఆ సంకల్ప బలమే శక్తి అట. అంటే పరమాత్మ యొక్క సంకల్పమే శక్తి. కాబట్టి పరమాత్మ శక్తి కలిస్తేనే సృష్టి ఏర్పడిందంటే పరమాత్మ చేత సృష్టి జరగబడింది. కానీ ఆ సృష్టి జరగడానికి కారణం ఆయన శక్తి. ఆ శక్తి ఏంటి అంటే ఆయన చేసుకున్న సంకల్పం, సృష్టి చేయాలన్న సంకల్పం, అదే శక్తి. అది లేకపోతే, సంకల్పం అనేది లేకపోతే, ఎప్పుడైనా సరే కోరిక అనేది లేకపోతే ప్రయత్నం అనేది ఉండదు, సాధన అనేది ఉండదు, పొందడం అనేది ఉండదు. కాబట్టి ఆ కోరిక అనేదే, అదే ఆనందమయ స్థితి, అదే సకల విద్యాస్వరూపం. కోరిక ఉండగానే సరికాదు కదా, ఆ కోరికకి తగ్గ లక్షణాలు, చేయగలిగిన సామర్థ్యము మనకు ఉండాలి. పరమాత్మ కాబట్టి కోరిక కలగడంతోనే సృష్టి చేయగలిగాడంటే ఆ పరమాత్మకి లేనిది లేదు కదా. పరమాత్మ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలే విద్యలు అనుకుంటే, ఆ పరమాత్మ శక్తి కలిస్తే, లేదా ఆయన సంకల్ప బలమే శక్తి అనుకుంటే, ఇది మొత్తం కలిపితే వచ్చినదే సృష్టి. అంటే పరమాత్మ తన శక్తి కలిపి సృష్టి అంతా వ్యాపించి ఉంది. దీన్నంతటిని కూడా మనం కామకళారూప నామాన్ని అర్థం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగాలన్నమాట. ఇలా ఇన్ని విధాలుగా ఇంకా చాలా లోతుగా ఉన్నాయండి. ఇంతవరకే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా లోతుగా కూడా తర్వాత తెలుసుకోవచ్చు. కామ్య కామకళారూప ఇంతవరకు అది అయిపోయింది కదా. తర్వాత కదంబ కుసుమ ప్రియ, మనం నేను చెప్పుకున్నట్లుగా ఈ శక్తులు, విద్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తిరిగి మళ్ళీ ఈ సమూహాన్ని, ఈ కుసుమాలని, ఆ విద్యల కుసుమాలని మనం ఆ తల్లికి సమర్పించటం అనేదే కదంబ కుసుమ అనుకుంటే వాటికి ప్రీతిపాత్రురాలుగా ఉంటుంది, మన సమర్పణలకు ప్రీతిపాత్రంగా ఉంటుంది అని చెప్పడానికి కదంబ కుసుమ ప్రియ. తర్వాత కళ్యాణి, మనకి కళ్యాణము అనగానే ఒక శుభ సూచకమైనటువంటి నామంగా మనం పరిగణిస్తాం. ఎవరో అన్నిట్లో ఉన్నారండి, మ్యూట్ అవ్వండి. కాబట్టి కళ్యాణి అంటే శుభములను సిగేది అనే ఒక అర్థం మనం సామాన్యంగా అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. ఈ శుభాలు ఎలా జరుగుతున్నాయి అన్నప్పుడు మనం కదంబ కుసుమాలను సమర్పించాము అంటే అంతా కూడా శుభమే కదా, అంతా మంచిదే కదా. అలాగే అంటే ఇందాక పరబ్రహ్మతత్వం అని చెప్పేసి అర్థం చేసుకున్నాం. కాబట్టి కళ్యాణి అన్నప్పుడు ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, అంటే మనం ఇందాక అనుకున్నట్టు మంగళకరమైన, శుభకరమైన అనేది కళ్యాణి తత్వం మనం అర్థం చేసుకునేది. ఆ మంగళకరమైనటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కళ్యాణ్ అంటారట. వాటి యొక్క సమూహం. ఎందుకంటే ఆ అమ్మవారు అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం, మంత్రస్వరూపం, అక్షర స్వరూపం అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ అక్షర స్వరూపంగా ఉన్న ప్రతిదీ కూడా వాక్కు ప్రతిదీ కూడా మంత్రస్వరూపం. దానిని, ఆ స్వరూపాలని ఇక్కడ కళ్యాణి సూచించడం జరుగుతుందట. కాబట్టి ఈ వాక్కుల సమూహం ఆవిడే. అంటే కళ్యాణములు నొసగేటటువంటి మంగళకరమైనటువంటి వాక్కు సమూహం
కాబట్టి మనం శ్రీ విద్యలో అందరూ అర్థం చేసుకునేది ఇదేనట. ప్రతి మంత్రం కూడా అంటే షోడశి మంత్రం ముఖ్యమని చెప్తారు కదా లలిత సహస్రనామాల్లో శ్రీ విద్యకి. ఆ షోడశి మంత్రాన్నే ఇక్కడ కళ్యాణి అన్న నామంలో అంటే ఆ మంత్రాలు ఎంత మంగళకరమైనవి శుభకరమైనవి అని చెప్పడం అని కూడా ఇక్కడ ఈ నామంలో గ్రహించవచ్చట. కళ్యాణి అన్న నామంలో మనకు తెలుసు కదా, అళా పలకం కాబట్టి లానే కాబట్టి కళ్యాణి అనే తీసుకుంటున్నాం. తర్వాత జగతి కంద. కంద అంటే మూలము, ఆధారము అన్న అర్థం వస్తుందండి. జగతి కంద అంటే అర్థమైపోతుంది జగత్తుకు ఆధారభూయిష్టమే తను అని. ఆ శక్తి స్వరూపం తనే, సృష్టి కారకం తనే కాబట్టి తన ద్వారానే ఇదంతా జరుగుతుంది కాబట్టి జగతి కంద అన్న నామంలో అర్థం చేసుకుంటున్నాం. తర్వాత కరుణా రస సాగర. కరుణపూరితమైన దృష్టితో ఈ సృష్టినంతటిని కాపాడుతూ వస్తుంది అని ముందు నామాల్లో కూడా అమ్మవారి గురించి అర్థం చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఆ తల్లితత్వాన్ని, దానికే ఇది కూడా అదే అర్థాన్ని ఇక్కడ కూడా మనకి తెలియపరుస్తుంది. కరుణా రస సాగర. సాగరము అంటే అంతమనేది లేనిది, అంతుపట్ట లేనిది, అనంతమైనది కదా. ఆ అనంతమైన విషయాన్ని గురించి చెప్పేటప్పుడే మనం కూడా వాడుకలో సాగరం అనే పదాన్ని వాడుతూ ఉంటాము. అలానే ఇక్కడ కూడా సహస్రం అన్నా సాగరం అన్నా అనంతమైనది అంటే మనకి అంత తేలిగ్గా అంతుపట్టేది కాదు అనే విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. కాబట్టి ఆవిడ కరుణ ఎంత ఉంటుంది అంటే అంత అనంతప్రాయంగా సృష్టి అంతటినీ కూడా తన కరుణామయమైన దృష్టితో కాపాడుతుంది అని చెప్పడం కోసం ఆవిడ పూర్తిగా కరుణమయం అని చెప్పడానికి కరుణారస సాగర అని తెలుసుకోవాలి ఈ నామం ద్వారా. ఇది 73వ శ్లోకానికి సంబంధించి. తర్వాత 74కు వచ్చినట్లయితే కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ. కళావతి ఇందాకే చెప్పుకున్నాం, అన్ని కళలు విద్యలన్నిటికీ కూడా అంటే విద్యలన్నీ పుట్టింది కూడా ఆవిడ నుండే కాబట్టి అన్ని విద్యలకి ఆధారం కూడా తనే కాబట్టి ఆ కళల యొక్క పూర్తి తత్వం ఆవిడే. ఆవిడ నుంచే ప్రతి కళ మనకి బయటకు వచ్చింది, ప్రకటీకృతమైంది కాబట్టి కళావతి. ఎందుకు ఆవిడ కళల యొక్క సమూహం అని చెప్పగలుగుతున్నాము అంటే కళాలాప అంటే మనం ఇందాక అనుకున్నాం వాక్కులు అని, కళ్యాణి అనుకున్నప్పుడు మంగళకరమైన వాక్కులు అనుకున్నాం కదా. ఆ వాక్కు సంపద అంతా కూడా, వాక్ సమూహం అంతా కూడా ఆవిడే అని చెప్తున్నాం కాబట్టి ఆవిడ కళల యొక్క ఏమంటారు కళల నివాసం అని అనుకున్నప్పుడు అన్ని విద్యలు వాక్కుల నుంచే మంత్రాలు, మంత్రాల నుంచే విద్యలు, అవి ఏవైనా అవ్వచ్చు. మనం నిత్య జీవితంలో వాడుకునే విద్యలు అవ్వచ్చు, వేద విద్యలు అవ్వచ్చు, ఉపనిషత్తు సారాంశం అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. కాబట్టి ఆ వాక్ సమూహం అంతా కూడా ఆ అన్ని విద్యల సమ్మేళనం ఆవిడ అనేది కళావతి నామం ద్వారా తెలుసుకున్నప్పుడు దాన్ని ఇంకా బలపరచడానికి వాడుతున్న నామం కళాలాప. అంటే ఆవిడ ఆలాపన, ఆ శక్తి యొక్క ఆలాపన ఏదైతే ఉందో అది ఒక్కటి కూడా ఒక శక్తి, ఒక విద్య, అవన్నీ కూడా ఒక కళ. అయితే ఆవిడ ఆలాపన కూడా ఒక కళ అట. అంటే ఆవిడ ఊరికే తీసుకునే, మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా కూని రాగాలని అంటూ ఉంటాం కదా, అలా ఆవిడ ముఖం నుండి బయటికి వచ్చే ప్రతి నాదము కూడా ఒక అంటే ప్రతి ఆలాపాన్ని ఒక నాదం అనుకుంటే ప్రతిదీ కూడా ఒక విద్య. ఆవిడ నుంచే అన్ని ప్రకటీకృతమైన అని చెప్పినప్పుడు అన్ని బయటికి వచ్చినాయంటే, వెలువడినాయంటే అవన్నీ కూడా ఆవిడ ఆలాపనల రూపంలోనే. అందుకని సృష్టిలో ముందు శబ్దమే వచ్చింది, తర్వాతే సృష్టి అని చెప్పి అందరం నమ్ముతూ ఉంటాం కదా, ప్రకృతి ఏర్పడి అన్నదానికి వివరణ తెలుసుకునేటప్పుడు. ఆ విధంగా ఆ తల్లి ఆలాపన ఏదైతే ఉందో అది ప్రతిదీ ఒక కళ కాబట్టి ఆవిడ కళాలాప. ఆవిడ ఆలాపనలే కళలైనవి కాబట్టి ఆ కళల సమ్మేళనం కూడా ఆవిడే అని చెప్పడానికి కళావతి. కాబట్టి కళావతి కళాలాప. తర్వాత కాంత, ఇందాకే అనుకున్నాం కా అంటే పరబ్రహ్మం అని. కాబట్టి పరబ్రహ్మ తత్వం యొక్క అంతము అంటే సిద్ధాంతం. పరబ్రహ్మ తత్వాన్ని తెలిపే సిద్ధాంతం ఏంటి అంటే కాంతాట. సిద్ధాంతము అంటే అంతములో సిద్ధించినది అని అర్థం అటండి. ఆ సిద్ధించడం అంటే పొందటం కదా. అంటే ముందు వేరేది ఏదన్నా ఉందని ప్రతిపాదించినప్పటికీ కూడా దానిలో ఉన్న లోటుపాట్లను సవరించి ఇది సరైంది కాదని తిరిగి మళ్ళీ దాన్ని మార్చి కొత్త విధానంలో తెలియపరిస్తే దాన్ని సిద్ధాంతం అంటారు. అంటే ముందు దాన్ని కాదు తోసిపుచ్చి మళ్ళీ చెప్పబడినది సిద్ధాంతం. అలాగే పరబ్రహ్మాన్ని తెలిపే సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఆవిడే. పరబ్రహ్మం గురించి ఇంకెవ్వరూ చెప్పే అవకాశమే లేదనమాట. ఆవిడ చెప్పిందే ఫైనల్, అదే ఇంకా అది తిరిగి రాసేది లేదు, ఇంకేమీ లేదు. కాబట్టి పరబ్రహ్మాన్ని తెలిపే సిద్ధాంతం కాబట్టి ఆవిడ్ని కాంత అని అంటారని ఒక అర్థం అట.
మామూలుగా కాంత అంటే మనకు అర్థమైనదే, మనకు తెలిసిన పదం ఏంటంటే అందానికి సంబంధించిన పదం. ఎంతో అందంగా ఉన్న ఒక వనితని, స్త్రీని కాంత అని చెప్పి పిలవడం, వర్ణించడం జరుగుతుంది. కాబట్టి అందము, ఆనందము, ఇక్కడ అందము అంటే మనం తెలుసుకునే బాహ్య అందం కాదు, మనకు తెలిసిన అందం ఆనంద స్వరూపం అని మనం భువనేశ్వరి నామం నుంచి తెలుసుకుంటూ వచ్చిన తర్వాత రామ రాకేందు వదన ఈ నామాల ద్వారా తెలుసుకున్న ఆ ఆనందమయ స్థితిని, ఆనంద స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆ స్వరూపాన్ని కాంత అని సంబోధించారు అని చెప్పి గ్రహించాలి. అదే విధంగా కా అంటే పరబ్రహ్మం అని ఎలా చెప్పుకున్నామో చతుర్ముఖ బ్రహ్మను కూడా క అన్న శబ్దంతో తెలియపరుస్తారట. అలా అనుకున్నప్పుడు క అంత అంటే చతుర్ముఖ బ్రహ్మ యొక్క అంతము తెలిసిన ఆవిడ, ఈవిడే అంతం చేయగలదు అని అర్థం. అంతము అంటే మనం కాలగమనాలు తెలుసుకున్నప్పుడు మనం తెలుసుకున్నాం కదా, మన్వంతరాలు, బ్రహ్మకాలము ఇంత, ఆయన కాలపరిమితి ఇంత ఉంటే యుగం గడుస్తుందని, ఇవన్నీ మనం ముందు శ్లోకాల దగ్గర అవసరమైనప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి అంటే మనం చెప్పుకుంటున్న పరబ్రహ్మం వేరు, చతుర్ముఖ బ్రహ్మ వేరు. చతుర్ముఖ బ్రహ్మ కూడా సృష్టిలో భాగం, ఆ దేవతలకు అధిదేవత ఆయన, సృష్టిలో భాగం. కాబట్టి ఆ బ్రహ్మ అంతం తెలిసిన ఆవిడ అంటే ఏంటి? లోకాంతము, యుగాంతము లేదా ప్రళయకాలం తెలిసిన తల్లి. ఎవరికి తెలుస్తుంది? అందరికంటే ముందున్న శక్తికే ఆ విషయం తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు కదా. సృష్టి కంటే ముందు ఉన్నది ఆ పరాశక్తి కాబట్టి, ఆ పరతత్వం కాబట్టి తనకి మాత్రమే ఇది తెలుసు. కాబట్టి ఇక్కడ కాంత అన్న శబ్దంలో ఆ నామాన్ని కూడా మనం గ్రహించవచ్చట. అదొకటి. తర్వాత కాదంబరీ ప్రియ, దీర్ఘ ఉచ్చారణ చేయాలండి. కాదంబరీ ప్రియ ఈ నామం దగ్గర చాలా డిఫరెన్షియేషన్స్ వస్తాయండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది వామాచారులు స్వీకరించే విధానం ఒకటంట. మనం వామాచారం చేయం కాబట్టి దక్షిణాచార విధానాన్ని పాటిస్తాం కాబట్టి మనం గ్రహించవలసిన అర్థం ఒకటి. వామాచారులు గ్రహించేది ఏంటి అంటే కాదంబరీ ప్రియ అన్నప్పుడు మధుపాన స్వీకారం చేస్తుందని, మధుపానం ఇష్టపడుతుందని చెప్పేది వాళ్ళు ఇక్కడ తీసుకునే అర్థమట. అందుకనే వామాచారంలో వాళ్ళు అమ్మవారికి నైవేద్యంగా అవి సమర్పిస్తారట. కానీ అది సరైన అర్థం కాదని మామూలు సామాన్య అర్థం ఎలా చెప్తున్నారు అంటే కదంబ కుసుమ ప్రియ అని మనం చెప్పుకున్నాం. మామూలుగా కుసుమములు, పువ్వులు అన్నప్పుడు పువ్వుల్లో ఒక తేనె లాంటి మధురమైన పదార్థం ఉంటుంది కదండి ప్రతి పువ్వుకి కూడా. అలా ఆ మధుర పదార్థాన్ని ఇష్టపడుతుంది అంటే కదంబ పుష్పముల్లో ఉన్నటువంటి మధుర పదార్థాన్ని, అమృత తత్వాన్ని ఇష్టపడుతుంది అనేది ఒక సామాన్యమైన అర్థం. కదంబ కుసుమాలని నుంచి మనం ఇది కాదంబరీ ప్రియాలో గ్రహించవచ్చు. ఇంకొక అర్థం ఏంటంటే కాదంబరి అంటే సరస్వతీదేవిని కూడా కాదంబరి అని అంటారటండి. సరస్వతీదేవి అంటే విద్యలకి దేవత కదా మనం చెప్పుకునేది. కళావతి, కళాలాప, కళ్యాణి ఈ నామాలన్నిటి దగ్గర అన్ని విద్యలు ఆవిడ నుంచే వచ్చాయి అనే విషయాన్ని గ్రహించాం. కాబట్టి సరస్వతి అన్న విద్యా రూపమే కాబట్టి, ఆ కళల స్వరూపం కాబట్టి వాటిని అంటే ఈ విద్యలన్నీ ఆవిడ నుంచే వచ్చాయి అని అనుకున్నప్పుడు ఆ విద్యలని ఆచరించే వాళ్ళని, ఆ విద్య సాధన చేస్తున్న వాళ్ళని లేదా ఆ విద్యల్లో ఉన్న సారాన్ని ఎప్పుడైతే సాధకుడు తెలుసుకుని తిరిగి అంటే పాఠం అప్పచెప్తాం కదా, చదువుకున్న తర్వాత పాఠం అప్పచెప్తాం. అలా ఆ విద్యలను అభ్యసించి వాటిలో ఉన్న సారాన్ని తిరిగి తల్లికే వల్ల వేస్తున్నప్పుడు, చెబుతున్నప్పుడు పొందే ఆనందం అట ఇక్కడ. అది కాదంబరి. అన్ని విద్యలు లేదా అన్ని కళల్లో ఉన్న సారాన్ని ఒక యోగి లేదా సాధకుడు తెలుసుకొని తిరిగి తల్లికి కదంబ కుసుమ ప్రియ అని సమర్పించినప్పుడు అందులో ఉన్న ఆ రసాన్ని, ఆ మధుర అమృతమైనటువంటి రసాన్ని ఆస్వాదిస్తుంది అనేది వేదాంత పరంగా చెప్పుకునే ఇంకొక అర్థం కాదంబరీ ప్రియాలు. కాబట్టి తత్వపరమైన అర్థం వేదాంతపరం. ఎందుకంటే మన ధర్మానికి, మన జీవన విధానానికి ఆధారమే వేదాంతాలు, వేదాలు. కాబట్టి వాటిలో ఏది సుస్పష్టంగా చెప్పబడిందో దాన్నే మనం స్వీకరించవలసి ఉంటుంది. వేరే వేరే వాళ్ళు వారి వారి ఆచారాలకు తగ్గట్టు ఏం పెట్టుకున్నా కానీ దాన్ని మనం అదే నిజమైనదిగా గ్రహించవలసిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ వేదాంతాల్లో చెప్పబడింది ఏంటి అంటే ఇప్పటి వరకు సాధించినటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో, యోగులు కావచ్చు, సాధకులు కావచ్చు, వారి శక్తి సామర్థ్యాలతో సాధన చేస్తున్న లేదా నేర్చుకుంటున్న ఈ ప్రయాణంలో, మోక్ష
మోక్ష మార్గంలో వెళ్తున్న ప్రయాణంలో వారు చేస్తున్నటువంటి సాధనని అంతటినీ కూడా కూర్చి సమర్పించినప్పుడు అందులో వచ్చిన అమృత తత్వాన్ని, సారాన్ని స్వీకరించి దానితో ఆనందిస్తుంది. కాబట్టి వాటికి ప్రీతిపాత్రురాలుగా ఉంటుంది అని చెప్పడానికి కాదంబరి ప్రియ అన్నారట. తర్వాత వరద అనగానే వరదాయిని, వరములను ఒసిగేది అనేది మనకి అర్థమయ్యే ఒక మాట. వరద అన్నప్పుడు ఎటువంటి వరములు అన్నప్పుడు శ్రేష్టమైనవి. ఎందుకంటే తల్లి బిడ్డకి ఎప్పుడు మంచివే ఇస్తుంది, అక్కర్లేనివి కీడు చేసేవి ఇవ్వదు. కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమైనవి ఏవైతే ఉంటాయో వాటిని మనకి ప్రసాదిస్తుంది అని చెప్పడాన్ని వరద అన్న నామంలో మనం గ్రహించవచ్చు. కాబట్టి వరములను నొసుగుతుంది అనగానే మనం కోరుకున్న కోరికలన్నీ తీర్చేస్తుంది కాబట్టి కోరుకోవాలి, లేకపోతే ఈ నామం ద్వారా ఆ తల్లిని గ్రహించాలి అని అనుకోవడం కంటే, మనం కోరుకున్నవి కాదు, మనకు అవసరమైనవని ముందు నుంచి మనం అదే గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాం. దాన్ని ఇక్కడ కూడా మళ్ళీ తెలుసుకోవాలి. శ్రేష్టమైన వస్తు విషయాలు ఏవైతే అవసరం ఉంటాయో సాధకుని జీవగమన ప్రయాణంలో వాటిని ప్రసాదిస్తుంది అనేది వరద అన్న నామంలో గ్రహించవలసి ఉంటుందన్నమాట. అదేవిధంగా తర్వాత వామనయన అన్నప్పుడు, వామ అంటే అందమైన అన్న అర్థం వస్తుందంటండి సాధారణంగా. అప్పుడు వామనయన అన్నప్పుడు అందమైన కన్నులు కలది అనేది ఒక అర్థం, సామాన్యమైన అర్థం. అలా కాకుండా ఇంకా కూడా అర్థాలు ఉన్నాయి. నయతి అంటే ఇచ్చేది, ఇందాకే అనుకున్నాం కదా, వరద అంటే వరములను ఒసిగేది అనేది, వరములను ఇస్తుంది అని. అదే అర్థంలో ఇక్కడ కూడా అన్ని విద్యలను ప్రసాదించేది అనే దానికి కూడా వామ నయన అనే దాన్ని తీసుకోవాలి. తర్వాత వారుణీ మద విహ్వల, ఇదంతా కూడా ఒకటే నామం అండి, విడివిడిగా కాదు. వారుణీ మద విహ్వల, కాదంబరి ప్రియ అన్న నామం ద్వారానే ఆ నామం లాగానే ఇక్కడ కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయట. వారుణి మద విహ్వల అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మధుపానం సేవించిన తరువాత ఆ మైకంలో మద విహ్వల అని వచ్చింది కదా, విహ్వల అంటే తూగుతూ ఉండడం అట. అక్కడ వాళ్ళ ఆచారంలో చెప్పుకునే దాని ప్రకారంగా వచ్చే ఆ అర్థం, మధుపాన సేవనం తరువాత వచ్చిన మైకంలో తూగుతుంటూ ఉంటుంది అనేది ఒక అర్థంలో వారు చెప్పేది. ఇక్కడ మధుపాన సేవనం లేదా అమృత సేవనం అంటేనే మనం కాదంబరి ప్రియ ద్వారా ఒక అర్థాన్ని గ్రహించాం. ఏ అమృతాన్ని అయితే మనం సమర్పిస్తున్నాం అంటే, మనము అంటే సాధకులు వారు చేసిన సాధన ద్వారా పొందిన విషయ పరిజ్ఞానం ఏదైతే ఉందో, జ్ఞానామృతం ఏదైతే ఉందో, ఆ అమృతాన్ని దేవతకి ప్రసాదిస్తున్నారు అనేది కాదంబరి ప్రియ ద్వారా అర్థం చేసుకున్నప్పుడు, ఆ అమృతాన్ని తను స్వీకరించి అక్కడ పొందిన ఆనందమయం అంటే, అది ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు మనకి పట్టరాని సంతోషం కలిగిందండి, అనుకోనిదేదో చాలా సంతోషమైన అంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చెయ్యంది ఏదన్నా సడన్ గా మనకు ఆశ్చర్యం, ఆనందం కలిగించే విషయం జరిగినా, లేదా మనం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇంకా మనం అనుకున్న దానికంటే ఉన్నతంగా ఒక ఫలం దొరికినా సరే ఒక రకమైన ఆనందానుభూతి కలుగుతుంది. ఆ ఆనందానుభూతిలో ఊగిపోతున్న స్థితి కూడా ఉంటుంది. ఆ ఆనందం యొక్క స్థాయిని బట్టి మనం కూడా ఊగిపోయే స్థితి వస్తుంది కదా. ఈ ఆనందమయ స్థితిలో మనం పొందేది విహ్వల అనేది అనుకుంటే, అక్కడ అంటే విహ్వల అంటే తూవడం కాబట్టి, మనం విపరీతమైన ఆనందం కలిగినప్పుడు తట్టుకోలేక ఏం చేస్తున్నామో తెలియక తడబడిపోతూ ఉంటాం కదా, ఊగిపోతున్నట్టుగా. అది విహ్వల అన్నది అనుకుంటే, అంటే ఆ ఆనందమయ స్థితిలో కలిగేటువంటి ఒక అనుభూతిని అక్కడ విహ్వల అనుకుంటే, అంటే మద విహ్వలకి ఆ అర్థాన్ని తీసుకొచ్చినట్లయితే, వారుణి అన్నప్పుడు ఇక్కడ ఏంటి చెప్తుంది అంటే, మనం ఇందాక చెప్పినట్లే ఆ అమృతాన్ని ఎప్పుడైతే మనం అందించామో, అమృత పానాన్ని పూర్తిగా మనం పొందిన జ్ఞానామృతాన్ని ఆ తల్లికి మనం నివేదించినప్పుడు, తద్వారా వచ్చిన ఆనందానుభూతిలో ఉన్న స్థితిని వెలిబుచ్చటం అనేది వారుణి మాధవిహ్వలలో ఒక రకంగా తీసుకోవచ్చట. అది కాకుండా ఇంకొక అర్థం కూడా ఏం చెప్తారు అంటే సిద్ధాంతాల్లో, వారుణి మత్ అవిహ్వల, విహ్వల అంటే తూగడం, అవిహ్వల అంటే స్థిరంగా ఉండడం. వారుణి మత్ అవిహ్వల, వారుణి మద విహ్వల. ఇది ఇంకో రకంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తారంటే, వారుణి అంటే
చుట్టుకొని ఉన్న పాము ఆదిశేషువు అని అనుకుంటే, ఆదిశేషుడు ఎలా అయితే స్థిరంగా ఉన్నాడో అలా ఈ సృష్టికి ఆధారమైనటువంటి ఆ పరమాత్మ లేదా పరబ్రహ్మ తత్వం సృష్టినంతా మోస్తున్నప్పటికీ కూడా చలనం లేకుండా, ఇప్పుడు ఆదిశేషుడు భూమిని మోస్తూ ఉంటాడనేది కూడా మనం వింటూ ఉంటాం కదా, లేదా విష్ణుమూర్తి అక్కడే శయనమై ఉన్నాడని వింటాము. కాబట్టి ఆయన ఈ భారమంతా మోస్తున్నా కూడా చలించకుండా ఉంటున్నాడు అని ఎలా అయితే విష్ణుతత్వంలో గ్రహిస్తున్నామో దాన్ని ఇక్కడ కూడా స్వీకరించినట్లయితే ఆదిశేషువు రూపంలో, లేదా మనం కుండలిని అనుకున్నప్పుడు మూలాధారం దగ్గరని కుండలిని చుట్టుకొని ఉంటుంది అనేది ఇదివరకు కూడా ఒకసారి చెప్పుకున్నాం. అలా ఆదిశేషు రూపంలో ఉన్నది వారుణి అంటే వెన్నుదండం అని కూడా అనుకోవచ్చటండి. అలా స్థిరంగా అది నిలకడగా ఇంత భారాన్ని మోస్తున్నా కూడా కదలకుండా నిలకడగా ఉన్నది అని చెప్పడం అనే ఉద్దేశంలో కూడా ఈ వారుణి మత్ అహ్విహ్వల. ఎందుకు అంటే సృష్టి చేసింది తల్లే. సృష్టిలో చాలా రకాలు ఉన్నాయి కదా, మరి సృష్టిలో మన భువనభోంతరాలను చెప్పుకున్నా, భువనేశ్వరి నామంలో భువనాలు చెప్పుకున్నా, మళ్ళీ ఈ సృష్టినంతా కూడా కాపాడుతూ రూల్ చేస్తూ ఉన్నవాళ్ళు ఎక్కడికక్కడ ఏ డివిజన్కి ఆ డివిజన్ ఉన్నారు కదండి, దేవతా సమూహం అంతా. వాళ్ళందరూ ఉన్నారు. సృష్టి ఉంది, భూమి ఉంది. ఈ భూమిని మోసేవాళ్ళు ఈ రకరకాలు, అంటే ఆ అమ్మవారి పరివారంలో సైన్యమే కదా వీళ్ళంతా. సాధారణ అర్థంలో మనం గ్రహించాలనుకుంటే అమ్మవారి పరివారంలో ఉన్న సైన్యమే ఈ డ్యూటీస్ అన్ని చేస్తూ ఉన్నారు. వీరందరూ అందులో భాగంగానే భూమిని, సృష్టిలో భాగమైన భూమిని భరిస్తున్న వాళ్ళు కూడా ఉంటారు, మోస్తున్న వాళ్ళు. సో వాళ్ళ ఇంత జరుగుతున్నా, ఇంతమంది ఉన్నా అవన్నిటిని కలుపుకొని కూడా మళ్ళీ నిలకడగా నిశ్చలంగా ఉంది అని చెప్పడం కోసం అవిహ్వల అన్న నామాన్ని తీసుకోవాలట. వారుణి మద విహ్వలాలో మనం అది గ్రహించవచ్చు అని చెప్తున్నారు. అలా వరద వామనయన వారుణీ మద విహ్వల. తర్వాత విశ్వాధిక, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సృష్టి అనేది అంటేనే విశ్వం, సృష్టి. కాబట్టి ఈ విశ్వంలో ఉన్నది తనే, విశ్వానికి పైన కూడా ఉన్నది తనే. విశ్వ అధిక, విశ్వాన్ని అధిగమించి కూడా ఉన్నది తనే. కాబట్టి విశ్వాధిక అన్న నామంతో తెలియపరుస్తున్నారు. ఎందుకు? సృష్టికారకం తనే, సృష్టిలో ఉన్నది తనే. కాబట్టి విశ్వాన్నంతా విశ్వనాయకి అయినప్పటికీ కూడా, విశ్వనాయకి అంటేనే విశ్వానికి మించి. కాబట్టి ఆ ఆధిపత్య స్థితిని తెలపడం కోసం విశ్వాధిక అన్న నామాన్ని సూచిస్తూ, ఈ విశ్వానికి మించి లేదా సృష్టికి మించి ఉన్న ఆ పరతత్వాన్ని మనం ఎలా గ్రహించాలి, దేని ద్వారా తెలుసుకొని దాని మీద నమ్మకం కలిగి లేదా నమ్మకాన్ని పొంది ఉంటాము అంటే వేద్య, వేదాలే కదా ఆధారం. వాటిలో ఏది ఉంటే అదే మనం నమ్మాలి. ఎందుకంటే అవి వాక్కులు, సృష్టించబడ్డాయి, అపౌరుషేయం. ఎందుకంటే అవి మనుషుల ద్వారా లేదా ఏ ఋషి పుంగవుల చేత రాయబడ్డవి కాదు. కాబట్టి సృష్టి జరిగిన సమయంలోనే వేదాలు కూడా వచ్చాయి. కాబట్టి అవి చెప్పబడినవే తప్ప రచించబడినవి కాదు. కాబట్టి అవే మనకి ఆధారం, వాటిలో చెప్పిందే మూలం, అదే నిజం. ఎందుకంటే ఆ వాక్కు, ఇప్పుడు చెప్పుకున్న వాక్కుల్లో ఉన్న శక్తే తను. కాబట్టి వేద్య, వేదాలన్నిటికీ కూడా అంటే లేదా వేదాల సమూహం కూడా ఆవిడే. ఈ వేద విద్యల ద్వారా ఈ విశ్వాధిక శక్తిని మనం గ్రహించవచ్చు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక విషయం అన్నమాట. ఆ తర్వాత వింధ్యాచల నివాసిని, వింధ్యా పర్వతాలు అని మనం చాలాసార్లు విని ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం సులువుగా నామం ద్వారా తెలుసుకోగలిగింది ఏంటంటే వింధ్యాచలములలో నివాసం ఉండేది అనేది అర్థమైపోతుంది. దీన్ని ఇక్కడ వింధ్య అనేది ఎక్కడ చెప్పుకుంటారు అంటే వినువీధులు అంటాం కదండి, తెలుగులో వాడుతూ ఉంటాం. ఆకాశ వీధుల్ని వినువీధులు అంటూ ఉంటాం. ఇక్కడ వింధ్య అనేది దాన్ని చూపిస్తుందట. వింధ్య అంటే ఆకాశ మార్గం, ఆకాశంలో ఉన్నటువంటి మార్గాలని వింధ్య అని అంటారట. అక్కడ కొలువై ఉంది కాబట్టి వింధ్యాచల నివాసిని అని అంటారనేది శాస్త్రీయపరంగా చెప్పుకునేదన్నమాట. మనకి ఆదిత్య హృదయంలో కూడా వింధ్య వీధి ప్లవంగమహ అని వస్తుంది. ఆదిత్యుడు ఆకాశంలోనే కదా చరిస్తూ ఉంటాడు. కాబట్టి వింధ్య వీధి ప్లవంగమహ అని అక్కడ మనకి ఆదిత్య హృదయంలో కూడా వస్తుంది కదా. అదే విధంగా ఇక్కడ కూడా వింధ్యాచల నివాసిని అనేది అక్కడ ఉన్నదాన్ని వింధ్య అని అంటారని మనకి సహజంగా వింధ్యా పర్వతాల గురించి కూడా వింటూ ఉంటాం. ఇప్పుడు పురాణాల్లో చెప్పుకునే కథ ప్రకారంగా ఇంకొకటి వింధ్యాచల నివాసిని అంటే ఏ అమ్మవారు అంటే కనుక
మనకి ఉత్తర భారతాల్లో ఎక్కువగా షేరావాలిమా అని అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు కదండి. పులి మీద కూర్చున్న అమ్మవారు. మనకి తెలిసిన మనం ఆరాధించే దుర్గామాత సింహం మీద కూర్చుని ఉంటుంది కదా. పులి మీద కూర్చున్న అమ్మవారిని షేర్వాలిమా అని ఎక్కువగా ఉత్తర భారతంలో ఆరాధించడం, చాలా చోట్ల ఆ అమ్మవారి భజన కార్యక్రమాల్లో అలాంటి వాటిలో హైదరాబాద్ లో ఉండే వాళ్ళైతే అక్కడ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి గమనించి ఉంటారు. ఆవిడ ఈ వింధ్యాచల నివాసిని అంట. ఆవిడ కథ ఏంటి అంటే పురాణాల ప్రకారంగా చెప్పుకునేది, శ్రీ కృష్ణ భగవానుడు జన్మించిన సమయంలోనే నందుడికి పుట్టిన ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు నందాదేవి. ఆవిడనే కదా ఇటు మార్చేసి దేవకి వసుదేవుల దగ్గరికి లోకి తీసుకొచ్చి కృష్ణుని వారి దగ్గరికి చేరుస్తారు కదా. ఇప్పుడు కంసుడు ఆ ఆడపిల్లని చంపాలని ప్రయత్నించినప్పుడు శక్తిగా మారి ఆకాశంలోకి వెళ్ళి తనని చంపడానికి పుట్టినవాడు ఉన్నాడు ఈ భూమి మీద అని చెప్పి వెళ్ళిపోతుంది కదా. ఆవిడ నందుని కుమార్తె కాబట్టి ఆవిడే నందాదేవటండి. ఆవిడ తర్వాత వెళ్ళి అక్కడ నుంచి వింధ్యాచల పర్వతాలు అంటే వింధ్యా పర్వతాల దగ్గర ఆవిడ అక్కడ వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నదట. ఆవిడనే నందాదేవి అంటారట. ఆ నందాదేవి ఇప్పుడు మనం చెప్పుకున్న షేర్వాలిమ వ్యాఘ్రారూఢంగా ఉన్న తల్లి, పులి మీద కూర్చొని ఉన్న తల్లి ఆవిడే నందాదేవట. మనకి దుర్గా అమ్మవారి నవదుర్గల్లో అది కూడా ఒక స్వరూపంగా చెప్పుకుంటారు. ఆ శక్తిని ఇక్కడ వింధ్యాచల నివాసిని అని కూడా చెప్తారట. ఇది పురాణాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇంకొక విషయం, ఈ విధంగా విశ్వాధిక వేద వేద్య వింధ్యాచల నివాసిని అయిపోయిన తర్వాత విధాత్రి. విధాత అంటే బ్రహ్మదేవుడు కదా, సృష్టికర్త. ఇక్కడ విధాత్రి స్త్రీత్వంలో చెప్పుకుంటున్నాం కాబట్టి విధాత్రి అని అంటున్నాం. అలాగే సృష్టికర్త అనేది ఒక అర్థంలో మనం చెప్పేసుకున్న తర్వాత సృష్టికర్త మాత్రమే కాదు, ఈ సృష్టి స్థితిలయలన్నీ జరగడానికి కూడా మూలనం అవన్నీ కూడా ఆవిడ వల్లే, ఆవిడ నియంత్రణలో ఉండే జరుగుతున్నాయి కాబట్టి కూడా విధాత్రి అని అంటారట. అంటే సృష్టి ఏర్పరచడంతోనే అయిపోదు కదండి. ఇందాక మనం చెప్పుకున్నాం చాలా రకాల అమ్మవారి పరివారంలో ఉన్న వాళ్ళందరూ కూడా సృష్టిని రకరకాలుగా పాలిస్తూ వాటికి పోషిస్తూ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు సూర్యచంద్రులు సూర్యచంద్రాగమనాల ప్రకారం వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిత్యం వారి విధిని వారు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు. అదే విధంగా మన పంచభూతాలు కూడా పంచతన్మాత్రలు పంచభూతాలు కూడా సృష్టే కాబట్టి ఆ పరమాత్మ సృష్టే కాబట్టి అగ్నితత్వమైనా జలతత్వమైనా ఏవైనా సరే, ఇప్పుడు అగ్నిదేవుడు, వాయుదేవుడు, వానదేవుడు, వరుణదేవుడు వీళ్ళందరూ ఉన్నారు మనకి. వారందరూ కూడా సక్రమంగా వారి వారి విధానాలను నిర్వర్తించటం అనేది, వారి కర్తవ్యాలను నిర్వర్తించటం అనేది కూడా చూసుకునే ఆవిడ ఈవిడే. ఎందుకంటే షీఈస్ ద రూలర్ అన్నమాట. తను చెప్పినట్టు తన నియంత్రణలోనే అంతా జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అంటే ఇప్పుడు సృష్టి అంతా ప్రశాంతంగా సవ్యంగా జరుగుతూ ఉండాలి అంటే వీరి కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో అందరూ వాటిని సవ్యంగా నెరవేర్చినప్పుడే అన్ని సవ్యంగా జరగగలవు. వీటిలో ఏమాత్రం తారుమారైనా, సూర్యోదయం జరగడం ఆగిపోయినా, లేదా ఏమంటారు ఋతువునికి అనుగుణంగా వర్షాలు కురవడం అనేది, శీతాకాలం రావడం అనేది, గ్రీష్మ ఋతువులోకి ప్రవేశించడం అనేది, ఇవన్నీ కూడా కాలానుగుణంగా అంటే ఇవన్నీ సృష్టిలో భాగమే కదా. ఇవన్నీ జరుగుతున్నప్పుడే సృష్టి సవ్యంగా నడుస్తున్నట్టు. కాబట్టి ఇవన్నిటినీ కూడా జరపడానికి కారణమైనది ఆ పరమాత్మ శక్తే లేదా ఆ పరతత్వమే కాబట్టి ఆవిడని విధాత్రి అని చెప్పుకుంటున్నారనమాట మనకి. అలాగే తర్వాత వేద జనని, ఇందాకే అనుకున్నాం వేద వేద్య, ఈ విద్యల ద్వారా ఆవిడ అందుకోగలుగుతాం, విశ్వాధిక శక్తిని మనం గ్రహించగలుగుతాం అని తెలుసుకున్నప్పుడు ఈ వేదాలన్నిటికీ కూడా పుట్టినిల్లు ఆవిడ నుంచే ఇవన్నీ ఉద్భవించాయి కాబట్టి వేద జనని అని కూడా గ్రహిస్తున్నాం అనమాట. అలా విశ్వాధిక వేద వేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని. మనము మొదట్లో కామకళల గురించి మళ్ళీ ఒకసారి రివైజ్ ఎందుకు చేసుకున్నాము అంటే ఇందుకోసమే అనమాట. కామేశ్వరుల యొక్క విలాసాలు లేదా వారి యొక్క ప్రకటనలు అంటే వారి శక్తిని వివిధ రూపాల్లో ఎలా ప్రకటీకృతం చేస్తున్నారో అదే సృష్టి రహస్యం. దాని ద్వారానే సృష్టి అంతా నడుస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న నామాలన్నీ కూడా వాటితోనే ఇంటర్లింక్ అయి ఉన్నాయి కాబట్టి కామకళారూప అన్న నామం దగ్గర మనం గ్రహించవలసినది చాలా ఎక్కువ ఉన్నది, గుర్తుపెట్టుకోవలసింది కూడా అనేదాన్ని ఇంకొకసారి బలపరుస్తున్నాయి అన్నమాట ఈ నామాలన్నీ.
ఇది విద్ధాత్రి వేదజనని. అయిపోయిన తర్వాత విష్ణుమాయ. విష్ణుమాయ అనగానే విష్ణువు యొక్క మాయ ఈవిడ అన్న ఒక అర్థం తీసుకున్నట్లయితే తప్పు కాదు. కానీ ఎందుకంటే విష్ణుతత్వం గౌరీతత్వం ఒకటే అని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మాయ అనేది ముందు కూడా వచ్చింది కదా, మహామాయ అన్న కూడా నామంలో కూడా అమ్మవారి గురించి వస్తూ ఉంటుంది. అలా కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ అమ్మవారి గురించే చూస్తున్నాము లేదా శక్తి గురించి అర్థం చేసుకుంటున్నాం అన్నప్పుడు విష్ణు అంటే వ్యాపించేది, వ్యాప్తి చెందేది అనేదే అర్థం కదా మనకి. అలా వ్యాపించి ఉన్న మాయాశక్తి ఏదైతే ఉందో అదే ఆవిడ. కామకళా రూపాలు ఇంకొకటి కూడా చెప్తారండి. పరమాత్మ దగ్గర ఉన్నదైతే మాయట, మా జీవుడి దగ్గర వచ్చేసరికి అది అవిద్యట. అంటే అవిద్య అంటే ఏంటంటే లేనిది ఉన్నదని భ్రమించటం, లేని దానికోసం తాపత్రయపడ్డం. మన జీవులం చేసేది అదే కదా. నిజమైన దాన్ని అన్వేషించలేక ఉన్నదే నిజం అనుకున్న భ్రమలోనే మనం జీవితం అంతా గడుపుతూ ఉంటాం. ఇది మన అవిద్య. ఇది కారణం ఏంటి? పరబ్రహ్మ చేసిన మాయ. కాబట్టి పరబ్రహ్మం దగ్గర ఉన్నది మాయ రూపం అయితే అదే మాయ సృష్టి దగ్గరకు వచ్చేసరికి ప్రకటీకృతం అవుతుంది. ఏ విధంగా అంటే అవిద్య రూపంలో. కాబట్టి పరబ్రహ్మానికి జీవుడికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే ఇదేనట. ఆ మాయని లేదా మన దగ్గర ఉన్న అవిద్యని తీసేస్తే మిగిలిన స్వరూపం ఏంటంటే అది ఇంకొకటే, అందరూ ఒకటే. అంటే మన అజ్ఞాన అంధకారాలన్నీ తొలగిపోవాలంటే కావలసిన విద్యలేంటి? ఈ మాయ అనే దాని వల్లే మనం ఇదేమీ గ్రహించలేకపోతున్నాం, లేదా ఆ మాయ మనకు అవిద్యగా ఉండడం వల్ల ఆ అంధకారంలో ఉండిపోతున్నాం. కాబట్టి దాని నుంచి బయటపడాలి, అప్పుడే నిజమైన సత్యాన్ని గ్రహించగలుగుతాం అనేదాన్ని కూడా కామకళా రూపంలో మనం గ్రహించవచ్చటండి. ఆ నామంలో ఈ అర్థం కూడా మనం గ్రహించవచ్చట. ఈ అజ్ఞానాన్ని తొలగిస్తుంది అన్నది కూడా. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ విష్ణుమాయ అన్నప్పుడు ఆ విధంగా సృష్టి అంతా కూడా ఈ మాయే వ్యాపించి ఉంది, ఆ శక్తి యొక్క మాయే వ్యాపించి ఉంది. కాబట్టి ఈ భ్రమలు కూడా మనకి కలగడానికి కారణం తనే. అంటే మనకి భ్రమలు కలిగి ఈ ప్రాపంచిక విషయాల వైపు మనం ఆసక్తికరం అవుతుంది కూడా తనే. మళ్ళీ వాటిని ఛేదించుకొని చేరవలసింది కూడా తననే. కాబట్టి అది విష్ణుమాయ అన్న నామంలో మనం గ్రహించవచ్చు. అదే విధంగా విష్ణుమాయ అనేది ఒక నామం, విలాసిని అనేది ఇంకొక నామం. సో విలాసిని అని అన్నప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, ఇదంతా విద్యల సమూహం. విలాసిని అంటే అన్ని విద్యలకి సమ్మేళనం అనే ఇక్కడ గ్రహించాలట, అన్ని కళల సమ్మేళనం అని. ఆ విధంగా మనం ఇందాక మాయ అనుకున్నాం కాబట్టి అంతా వ్యాపించి ఉంది. కాబట్టి ఇంకో విధంగా చెప్పాలి అంటే కుండలిని రూపంలో చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఉంటుందంటండి. విలాసిని స్థితి సహస్రారం పైన ఉండేది. ఈ ప్రయాణంలో ఈ నాడులన్నిటి నుంచి దాటుకుంటూ వెళ్ళి ఈ 6 చక్రాల్లో ఉన్నటువంటి శక్తులని విద్యలని గ్రహిస్తూ కాదంబరి ప్రియ అన్నప్పుడు లేదా కదంబ కుసుమ ప్రియ అన్నప్పుడు ఆ అమృతాన్ని, ఇది అమృతమయ స్థితి అట. ఇక్కడ నుంచి ఈ స్థితికి రావడానికి ఇక్కడ మనం చేసేది కాదంబరి ప్రియ, కదంబ కుసుమ ప్రియ ఇలా మనం అమ్మవారికి సమర్పించినప్పుడు వారుణి మదవిహ్వలా స్థితి నుంచి ఇక్కడికి వచ్చేది విలాసిని స్థితి అట. ఇది విలాసిని అన్న నామంలో మనం గ్రహించవచ్చు. ఇవాళకి ఇక్కడ ఆపేసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం.